స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ఈ సామాన్య 22వ ఆదివారపు వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలు వినయము అనే అంశంపై కేంద్రీకృతమై ఉన్నాయి. విశ్వాసులారా, క్రీస్తునాథుని యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆయనకున్నటువంటి గుణాల్లో, లక్షణాల్లో ప్రేమ, కరుణ, దయ, సమాధానం, వీటిల్లో వినయము అనే లక్షణం కూడా ఉంటుంది. క్రీస్తు విశ్వాసులుగా జీవిస్తున్న మనము ఈ లక్షణాన్ని అవలంబించుకున్నప్పుడు మనము కూడా క్రీస్తు వలె రూపాంతరము చెంది క్రీస్తును ఇతరులకి ఇవ్వగలం, క్రీస్తును ఇతరులకు ప్రచారం చేయగలం. వినయం అనేది అన్ని సుగుణాలకు, అన్ని లక్షణాలకు మాతృమూర్తి, సంరక్షకురాలు. ఒకసారి నీ జీవితంలో వినయం అనే సుగుణాన్ని, గుణాన్ని అలవర్చుకున్నప్పుడు మిగతా గుణాలకు అదే సృష్టిస్తుంది, లేదా అదే అంకురార్పణం ఇస్తుంది. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత అగస్తిన్ గారు అంటున్నారు, దేవుడు తనను తాను తగ్గించుకొని సేవకు రూపం ధరిస్తే మానవుడు నాటికి కూడా బడాయితో ఇంకా తన గొప్పలు తానే చెప్పుకొని జీవిస్తున్నాడు అని పలకడం మనం విన్నాం. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులరా, మన తెలుగు సామెతల్లో కూడా అన్నీ ఉన్న ఇస్తురాకు అణిగిమెణిగి ఉంటుంది, ఏమీ లేనిది ఎగిరెగ్గి పడుతుందని విన్నాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎన్నున్నా సరే అణిగిమెణిగి ఉండటం, తగ్గించుకొని ఉండటం అని మనం నేర్చుకోవాలి. వినయముతో జీవించడం అనేది నేర్చుకోవాలి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేటి ప్రపంచంలో, నేటి సమాజంలో మనం చూసినట్లయితే చాలామంది తన యొక్క జీవితంలో ప్రతి ఒక్కరు కూడా నేను గౌరవించబడాలి, నాకు గుర్తింపు రావాలి, అందరూ నన్ను అంగీకరించాలని ఆరాటపడుతుంటారు. ప్రతి ఒక్కరికి దానికే ప్రాకులాట చెందుతారు. కానీ ఇక్కడ ఆశయం ఏంటంటే, ఇతరులను నువ్వు గౌరవించవు, ఇతరులను నువ్వు ప్రేమించవు, ఇతరులను నువ్వు క్షమించవు, ఇతరులను నువ్వు ప్రేమించవు, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా నువ్వు పొందాలనుకుంటావు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎలాంటి మనస్తత్వంతో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ప్రభు ఈనాటి సువిశేష పట్టణము ద్వారా, మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 12వ వచనం ద్వారా మనకి హెచ్చరిస్తున్నాడు. అదేంటంటే, డూ అంటూ అదర్స్ యాజ్ యు విష్ దెమ్ టు డూ టు యు. ఇతరుల నుంచి ఏం చేయాలని కోరుకుంటావో దానినే ఇతరులకు నువ్వు చేయి, ఎందుకంటే వారు కూడా మనుషులే. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తగ్గించుకోవాలి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనేది నువ్వు ఇతరులకు ముందుగా ఇవ్వాలి. ఖచ్చితంగా నువ్వు ఏదిస్తే అదే వస్తుంది తిరిగి. కాబట్టి విశ్వాసులారా, పునీత అగస్తిన్ గారు ఈ విధంగా మనం అంటున్నారు, వినయముతో మనుషులు దేవదూతలుగా మారితే దేవదూతలు సైతము గర్వముతో దెయ్యాలుగా మారారంట. అందుకని ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో వినయము ద్వారా నీ జీవితంలో పొందబోయే ఉపయోగాలు, లేదా వినయము ద్వారా నువ్వు ఏ విధంగా దేవుని యొక్క దీవెనలు పొందుతావో ఈనాటి మొదటి పట్టణం చూస్తున్నాం. కాబట్టి నీ యొక్క జీవితంలో నీ యొక్క ప్రార్థనలు కానీ, నీ పూజలను కానీ ప్రభు ఆలకించట్లేదు అని అంటే నీ జీవితంలో గర్వం ఎక్కువ ఉంది. నువ్వు గర్వంతో, వినయం లేకుండా, తగ్గించుకునే మనస్తత్వం లేకుండా దేవుని ముందరే గర్వంతో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థనలకు, నీ పూజలకు ఫలాన్ని నువ్వు పొందలేవు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అలానే వినయం అంటే తనను తాను కించపరచుకోవడం కాదు. వినయం అంటే ఉన్నది లేనట్లు చెప్పడం కాదు. హ్యూమిలిటీ ఈజ్ నాట్ కాంప్రమైజింగ్. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మా పాలక పునీతులైనటువంటి పునీత ఫ్రాన్సిస్ సాలెస్ గారు ఈ విధంగా అంటారు, వినయము కపట ప్రవర్తన కాదు, నటించడం కాదు. కాబట్టి దైవ ప్రజలారా, వినయం అనేది ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దీని గురించి ఒక చరిత్రలో జరిగిన ఒక సంఘటన, నువ్వు వినయముతో లేకపోతే గర్వముతో అహంతో ఉంటే ఏమి జరుగుతుందో ఒక చరిత్రలో జరిగినటువంటి
ఒక సంఘటన గురించి మనం అందరం కూడా విందాం. స్పెయిన్ దేశంలో మంచి పేరును సంపాదించుకున్నటువంటి బుల్ ఫైటర్లో ఒకడు జోసెఫ్ క్యుబేరో. ఈయన చాలా అతి పిన్న వయసులోనే చాలా మంచి పేరును సంపాదించుకున్నాడు. 21 సంవత్సరానికే మంచి పేరును సంపాదించుకున్నాడు. తనలాంటి వ్యక్తి లేదా ఇలాంటి బుల్ ఫైటర్లో పేరు గడించినట్టు వ్యక్తి ఎవరు కూడా లేరు ఈ స్పెయిన్ దేశంలో, నాలాంటి వారు లేరు అని భావించాడు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తన యొక్క చివరి బుల్ ఫైట్లో ఆయన ఆ ఎద్దుతో పోరాటానికి దిగాడు. తన కత్తి తీసి ఆ ఎద్దుకున్నటువంటి మూపురంలో దించాడు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆ ఎద్దు అనేది కింద పడింది, చనిపోయింది అనుకున్నాడు. అయితే ఆయన చనిపోయింది అనుకొని చప్పట్లు కొడుతున్నటువంటి అక్కడ వ్యక్తుల వైపు, అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకుల వైపు చూశాడు. ఇంతలోనే అకస్మాత్తుగా చనిపోయింది అనుకున్నటువంటి ఆ ఎద్దు లేచి తన యొక్క కొమ్ముతో ఒక్క పోటు వాడిగా తన శరీరంలో దించింది. దానితో ఆ కొమ్ము తన హృదయంలోనికి దూసుకు వెళ్ళి అక్కడికక్కడే జోసెఫ్ క్యుబేరో అనే వ్యక్తి మరణించాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనలో అహం నింపుకుంటే చివరికి అది గర్వానికి దారి తీస్తూ మనల్ని నాశనము చేస్తుందని మనం అందరం కూడా గుర్తించాలి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకనే ప్రీతమ సహోదరులారా, అంటే వినయాన్ని మన జీవితంలో అలవర్చుకున్నప్పుడు లేదా వినయముగా జీవించినట్టయితే మనకు తెలియకుండానే మన యొక్క అంతస్తును, మన యొక్క స్థాయిని అది పెంచుతుంది. మరీ తల్లి విషయంలో చూడండి. మరీ తల్లి ప్రభు యొక్క సందేశాన్ని విన్న తర్వాత, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పు నాకు జరుగును గాక అని గాబ్రియేలు సన్ముఖ చెప్పిన తర్వాత దేవుని యొక్క చిత్తానికి శిరస్సు వంచింది. దేవుని యొక్క చిత్తానికి తల వంచి చివరి వరకు కూడా ఆ మాటకు కట్టుబడి జీవించింది, వినయముతో జీవించింది. అందుకనే ఆమెను దేవుడు మంచి స్థానానికి లేవనెత్తాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి తల్లి ఏ విధంగా అత్యున్నత స్థానానికి లేవనెత్తాడో మనం దర్శన గ్రంథంలో చూస్తుంటాం. 12వ అధ్యాయం 1వ వచనంలో, అంతట దివ్యందుకు గొప్ప సంకేతము గోచరించెను, ఒక స్త్రీ దర్శనమిచ్చెను. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అదేవిధంగా క్రీస్తు ప్రభుని కూడా చూడండి. క్రీస్తు ప్రభు చివరి వరకు కూడా ఆయన తనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని, ఆ దైవ సమానత్వాన్ని స్వార్థ బుద్ధితో ఎప్పుడు కూడా తండ్రితో పట్టుకొని వేలాడలేదు. చివరి వరకు, అంటే శిలువ మరణం వరకు కూడా ఆయన విధేయుడిగా జీవించాడు, వినయముతో జీవించాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన ప్రాకులాట చెందాడు ఈ లోకంలో జీవిస్తూ ఉండగా. కాబట్టి చివరికి ఫిలిప్పీలకు రాసిన లేఖలో ఉంటుంది 2వ అధ్యాయం పవిత్ర వచనం 6 నుంచి 9 వరకు చూస్తే, అత్యున్నత స్థానానికి లేవనెత్తబడ్డాడు, అన్ని నామముల కంటే ఘనమైనటువంటి నామమును క్రీస్తు ప్రభువునకు ఇవ్వడం జరిగింది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణం చూస్తున్నాం. నేను ఎవరైనా విందుకు పిలిచినప్పుడు, మహోత్సవానికి పిలిచినప్పుడు అందరికంటే కడపట్టి చివరి చోటును కూర్చోండి. అప్పుడు నీ స్నేహితులు వచ్చి, మిత్రమా నువ్వు ఇక్కడ కాదు ముందుకు రా అని పిలిచినప్పుడు నీ యొక్క గౌరవం ఇంకనూ పెరుగుతుంది అన్నాడు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదర, అంటే ఇక్కడ ఒక్కొక్కసారి మనం విందులకు వినోదాలకు వెళ్ళినప్పుడు మనం చివరిలో కూర్చుంటే మన స్నేహితుడు వచ్చి మనం పిలుస్తాడు అని ముందుగా ఆలోచించి కూర్చోవడం కూడా కాదు ఇక్కడ వినయం అంటే. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి అది వినయం అవ్వదు, దురత లక్షణం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నన్ను పిలుస్తాడు, అందరి ముందు నా గొప్పతనాన్ని గురించి చెప్తాడు. అందుకని అందరూ చూస్తుండగా నా గౌరవం ఇంకా ఎక్కువ అవుతుంది, వాళ్ళ ముందు నేను గర్వంగా ముందుకు వెళ్ళొచ్చు అనే ఆలోచనతో నువ్వు జీవించకూడదు. వినయం తగ్గి ఉండాలి, తగ్గించుకునే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. వినయం అంటే నువ్వు ప్రీతమ క్రైస్తవ సహోదరి ఏ స్థానంలో ఉన్నా, ఒకవేళ పై స్థానంలో ఉన్నా, కింద స్థానంలో ఉన్నా, కిందున్న పైనున్న ఆనందముతో సంతోషముతో జీవించాలి. ఇలా జీవించినప్పుడు ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, నీ స్థాయికి ఏమాత్రం భంగం కలిగేదో, నీ స్థాయి ఆ విధంగా ఉంటుంది.
నీ గుర్తింపు ఆ విధంగానే ఉంటుంది. నువ్వు తగ్గిపోదు, నీ యొక్క గుర్తింపు అవ్వచ్చు, నీ యొక్క విలువ తగ్గదు. ఆ విధంగానే ఉంటుంది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదర, వినయము కలిగి జీవించండి. క్రీస్తు ప్రభు మరియ తల్లి ఏ విధముగానైతే వినయాన్ని కలిగి జీవించిందో అలాంటి వినయాన్ని మన యొక్క జీవితంలో అలవర్చుకున్నప్పుడు ఈ వినయము ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని 5 ఆశీర్వాదాలను ప్రభు మనకు తెలియజేస్తున్నారు. మొట్టమొదటిది ఏంటంటే, మన వినయంతో జీవించినప్పుడు అందరూ కూడా మెచ్చుకుంటారంట. శరాపుత్రుడి నేసి జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో, నరులెల్ల కూడా జనులెల్లరూ మిమ్మల్ని మెచ్చుకుందురు వినయముతో జీవించినప్పుడు. కాబట్టి దేవునికి నువ్వు అర్పించే బలులు సంతృప్తిని ఇవ్వవంట. వినయమే సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుందని 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనంలో పలుకుతున్నారు. ఇంకా రెండో దీవెన ఏంటంటే, లేదా రెండో బహుమానం, వినయము ద్వారా నువ్వు పొందబోయే రెండో బహుమానం ఏంటంటే, దేవుడు మన్నలను పొందుతావు. దేవుని యొక్క మన్నలను పొందుతావు. మత్తయి సువార్తలో చూసాం. అదేవిధంగా శరాపుత్రుడు నేసి జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనంలో, ఎంత అధికుడివో అంత వినయవంతుడిగా ఉండము, అప్పుడే దేవుని యొక్క మన్నలను పొందుతావంట. ఉదాహరణ చూడండి, అబ్రహాం విశ్వాసులకు తండ్రి దేవుని యొక్క మన్నలను అధికముగా పొందాడు. ఎంత ఎత్తుకి ఎదిగినప్పటికి కూడా ఒదిగి ఉన్నాడు. కాబట్టి ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండటం మనం అందరం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క మన్నలను మనం అందరం కూడా పొందుతాం. ఇంకా 3వ బహుమానం ఏంటంటే, దైవ రహస్యాలు మనకి తెలియజేయబడతాయి. ఎవరైతే వినయంగా విధేయతగా ఉంటారో వారికి దేవుని యొక్క రహస్యాలు, దైవ రహస్యాలు మనందరికి కూడా ఎరిగించబడతాయి. శరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథంలో చూస్తున్నాం. 3వ అధ్యాయం 19వ వచనం, గొప్పవారు చాలామంది ఉన్నప్పటికీ కూడా వినయము కలవారికి దేవుని యొక్క లేదా దైవ రహస్యాలను ఎరిగిపరచడం జరుగుతుందని అంటున్నాడు. అందుకని అబ్రహాం విషయం చూడండి, సొదొమ గొమొర్రా నాశనం అవుతుందని ముందుగానే అబ్రహామునకు తెలియజేయడం జరిగింది. దేవుని యొక్క దైవ రహస్యాన్ని తెలియజేయడం జరిగింది. ఇంకా వినయము ద్వారా కలిగే 4వ బహుమానం ఏంటంటే, మన యొక్క మొరలను దేవుడు ఆలకిస్తాడంట. మనం చేసే ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడని శరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో, నువ్వు అర్పించే పూజలను దేవుడు స్వీకరిస్తాడు, నీ యొక్క మొరను ఆలకిస్తాడని మనకు అభయమిస్తున్నారు. ఇంకా 5వ బహుమానానికి వచ్చినట్లయితే, వినయం ద్వారా మనం పొందే 5వ బహుమానం, మీరు భూమికి వారసులు అవుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, వినమ్రులు ధన్యులు, మీరు భూమికి వారసులగుదురు. వినయంతో జీవించినప్పుడు చివరికి ఈ భూమికే, ఈ నేల మీదే నువ్వు వారసత్వాన్ని పొందుతున్నావని ప్రభు మనకు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మా పాలక పునీతులైనటువంటి పునీత ఫ్రాన్సిస్ సాలెస్ గారు తన యొక్క చివరి క్షణాల్లో మంచం మీద ఉన్నప్పుడు అక్కడ విజిటేషన్ సిస్టర్ సుపీరియర్ వెళ్ళి తండ్రి గారిని, బిషప్ అయినటువంటి పునీత సాలెస్ గారిని చివరి సందేశం ఏంటి ఇమ్మని చెప్పింది అనమాట. ద లాస్ట్ మెసేజ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్. ఆయన ఒక చిన్న పేపర్ పెన్ను తీసుకురామని సైగ చేశారు. తీసుకువస్తే ఆ పేపర్ మీద 3 సార్లు హ్యూమిలిటీ హ్యూమిలిటీ హ్యూమిలిటీ. చివరి సందేశం, వినయముతో జీవించండి. వినయంతో జీవిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పడం మనం చూస్తున్నాం. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, మన జీవితంలో కూడా ఈ వినయాన్ని అవలంబించుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించుదాం. కాబట్టి ఈ యొక్క వినయాన్ని మన జీవితంలో అలవర్చుకోవడానికి, అదేవిధంగా దేవుని యొక్క చిత్తాన్ని మనమందరం కూడా దేవుని యొక్క చిత్తానుసారం జీవించడానికి మనందరికీ కూడా ఆ దేవాతి దేవుడు శక్తిని, యుక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుదాం.